స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ లలితేంద్రనాథ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి లలిత్ గారు. స్టాక్ మార్కెట్లో ఇండికేటర్స్ అని ఒక పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, చాలామంది వింటూ ఉంటాం. అది దాని గురించి ఏం తెలియదు కానీ బట్ ఇండికేటర్స్ పెరిగాయి, ఇండికేటర్స్ డౌన్ అయ్యాయి, ఇండికేటర్స్ బట్టి ఫాలో కావాలి, ఇండికేటర్స్ని తీసుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఇండికేటర్స్ అంటే ఏంటి? ఆ ఇండికేటర్స్ని ఫాలో కావాలా? ఎలా ఫాలో కావాలి? అది ట్రేడర్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎలా ఫాలో కావాలి? టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి చాలా ఉన్నాయి మేడం మార్కెట్లో. ఓకే. ఓవరాల్గా డిరైవ్డ్ వచ్చేసి ఒక 10,000 దాకా ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ అంటే బిల్ట్ ఇన్ ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి. అసలు ఇండికేటర్ అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. ఇండికేటర్ అంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా వచ్చిన దాన్ని ఇండికేటర్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 50 days మూవింగ్ యావరేజ్ అంటారు, 100 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ అంటారు. అంటే అది మ్యాథమెటికల్ ఫార్ములా. మూవింగ్ యావరేజ్ అనేది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. సమ్ ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్, సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్, కొంత అమౌంట్ నెంబర్ ఆఫ్ డేస్. రైట్. సో అట్లా మూవింగ్ యావరేజ్ అనేది ఒక ఫార్ములా. అట్లా డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి. డిఫరెంట్ ఇండికేటర్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు ఏమి క్రియేట్ చేసింది కాదు. వెరీ 1960s ఇంకా అంతకన్నా బిఫోర్లోనే మనకి చాలామంది ఇండికేటర్స్ డిఫైన్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. సో ఈ ఇండికేటర్స్ వాడితే మార్కెట్లో కొంతవరకు మనం షైన్ అవ్వచ్చు అనేసి. ఇప్పుడు మనం మేజర్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒకటి వాడతారు. మళ్ళీ చెప్పండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది జపనీస్ టెక్నాలజీ. ఓకే. జపాన్లో ఒక ఆయన రైస్ ట్రేడింగ్ కోసం యూస్ చేశారు దాన్ని. అవునా? దాన్ని స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో ఇట్లా నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. మీకు ఒక బెస్ట్ ఆథర్ గురించి చెప్పాలి అంటే ఇండికేటర్స్ మీద WD గ్యాన్ అని ఒక ఆయన ఉన్నారు. ఓకే. మనము ఇప్పుడు మన తెలుగు సంస్కృతిలో మనం పంచాంగాలు ఫాలో అవుతాం కదా. అవును. ఈరోజు వర్జ్యం ఏంటి, దుర్ముహూర్తం ఏంటి, ఇట్లా ఉంటాయి కదా. ఆయన ఆ విధంగా ప్లానెటరీ మూమెంట్స్ని ఆధారంగా చేసుకుని స్టాక్ మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అనేది ఆయన కొన్ని థీరీలు రాశారు. ఈ రోజుకి ఆ థీరీ అలానే నడుస్తూ ఉంటుంది. ఆయన టూల్స్ వాడితే అసలు ఎంత క్లారిటీ ఉంటుందంటే అంత క్లారిటీ ఉంటుంది. అవునా? ఓకే. చాలామంది రియల్ టైం ట్రేడర్స్ చాలామంది గ్యాన్ ప్రిన్సిపల్ వాడతారు. అంత ఎఫిషియెంట్గా ఆయన డిజైన్ చేశారు. ఓకే. ప్లానెటరీ మూమెంట్స్ ఆధారంగా స్టాక్ మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది ఓకే అనేది ఆయన చాలా ఆయన ఒక్క థీరీ మీద బేస్ చేసుకునే ఒక 4-5 ఇండికేటర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇట్లా మార్కెట్లో చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఏ ఒక్క ఇండికేటరు సింగిల్గా మనం షైన్ అవ్వలేము. జస్ట్ ఈ ఒక్క ఇండికేటర్ వాడితే స్టాక్ మార్కెట్ తెలుసుకోవచ్చు అంటే ఆ ఒక్క ఇండికేటర్తో మనం షైన్ అవ్వలేము. ఒక కాంబినేషన్ వాడుకోవాలి. ఒక 2, 3, 4 అది మన ప్రాబబిలిటీ అనమాట. మన సక్సెస్ రేషియో పెంచుకోవడానికి ఎన్ని అవసరమైతే అన్ని వాడుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఇండికేటర్స్ మీద కూడా డీప్గా నేను రీసెర్చ్ చేసి నా కోర్సులో నేనే ఒక ఇండికేటర్ తయారు చేసుకున్నాను. ఎందుకు ఇంత డీప్ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది అంటే నేను ఫస్ట్లో మార్కెట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, అంటే నేను మార్కెట్కి కొత్తగా వచ్చినప్పుడు చాలామంది 50 days 100 days, 50 days 100 daysని క్రాస్ అయితే, లేకపోతే 21 days 50 daysని క్రాస్ అయితే పెరిగిపోద్ది, కింద క్రాస్ అయితే పడిపోతుంది అంటారు. ఓ ఇంత సింపులా అనుకున్నాను. కానీ అంత సింపుల్గా ఉండదు అది. అది రోజుకి పాము మెలికలు తిరిగినట్టు ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ మనం చాలాసార్లు లూజ్ అవుతూ ఉంటాం. కానీ న్యూస్ ఛానల్స్లో స్టిల్ ఇంకా వాటిని అడ్డం పెట్టి రోజు న్యూస్ చెప్తూ ఉంటారు. సో ఈరోజు అది 50 days పైన వచ్చింది, సో పాజిటివ్గా ఉంటుంది. సో ఈరోజు 50 days కింద ఉంది, మార్కెట్ పడిపోతుంది అంటారు. కానీ మరి అంత ఈజీగా ఆ గ్రాఫ్స్ కూడా మనకు చూపిస్తారు. న్యూస్ చదివేటప్పుడు ఆ గ్రాఫ్ కూడా చూపిస్తారు. సో ఈ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయింది, సో పెరుగుతుంది అంటారు. కానీ ఆ రోజున పడిపోతే మాత్రం నెక్స్ట్ డే న్యూస్, సో అనుకోని కారణాల వల్ల అమెరికాలో యుద్ధం జరిగింది, లేదంటే అక్కడెక్కడో నక్సలైట్లు దాడి చేశారు, మన పొలిటీషియన్స్ మీద దాడి చేశారు, ఇలాంటి ఏవో ఒక న్యూస్ అడ్డం పెట్టేసి అందువల్ల మార్కెట్ పడింది అని ఇంకో న్యూస్ వస్తుంది. సో ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి అంటే
ఇండికేటర్స్ వాడుకోవటం చేతగాక చాలామంది ఇండికేటర్స్ పనిచేయవు అంటారు. ఇండికేటర్ను మనం వాడుకోవటం తెలియాలి. ఏంటి దాంట్లో తెలుసుకోవాల్సింది ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక ఇండికేటర్కి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఎవరు రాశారు? సమ్ ఎక్స్పర్సన్ రాశారు. ఆ ఎక్స్పర్సన్ ఆయన పర్సెప్షన్లో స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు ఈ ఇండికేటర్ని ఆధారంగానే ఉద్దేశంతో ఒక ఇండికేటర్ డిజైన్ చేస్తారు. మనం ఏం చేస్తాము, జస్ట్ దాని పైన ఉంటే కొందాము, దాని కింద ఉంటే అమ్మేద్దాము, ఇలా ఆలోచిస్తాం. ఓకే, అసలు ఆయన ఏ పర్సెప్షన్లో ఆ ఇండికేటర్ డిజైన్ చేశారు, అది మన పర్సెప్షన్లో వర్కౌట్ అవుతుందా లేదా? అన్ని ఇండికేటర్స్ అందరికీ వర్కౌట్ అవ్వవు. మన మైండ్ సెట్ ఏంటో మనకి దానికి తగ్గట్టు ఇండికేటర్ ఉండాలి. అంతేగాని ఇండికేటర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రోజుకు ఒక ఇండికేటర్ ట్రై చేస్తూ కూర్చుంటా కానీ కూడా అవ్వదు. అక్కడ కూడా ఏంటంటే మనం ఏంటి ₹1,00,000 వచ్చాము, ఈరోజు మనకు ఎంత నెసెసిటీ, ఒక 2,000 లాభం తీసుకోవాలా, 3,000 లాభం తీసుకోవాలా, 5,000 లాభం తీసుకోవాలా, దానికి తగ్గట్టుగా మన ఇండికేటర్ మన స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్. ఓకే, స్ట్రాటజీ సింప్లీ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్. సో నా టార్గెట్ ఈరోజు 10,000 అనుకోండి, నా స్ట్రాటజీకి తగ్గట్టు ఇండికేటర్స్ ఉండాలి. ఈరోజు నేను 10,000 టార్గెట్ పెట్టుకొని జస్ట్ నేను ఈ మూవింగ్ యావరేజ్ అటు క్రాస్ అయితే 10,000 వస్తాయి, ఇటు క్రాస్ అయితే 10,000 వస్తాయి అంటే రావు. అంత సింపుల్ కాదు అది. ఓకే, సో ఇండికేటర్స్ పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. ఆ ఇండికేటర్ ఎవరు డిజైన్ చేశారో ఆ ఆథర్ గురించి కూడా చదవాలి. ఆయన ఆ ఇండికేటర్ని ఎలా ట్రేడింగ్ చేశారు అనేది కూడా ఉంటాయి, బుక్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కటి గూగుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన WD గ్యాన్ అనే వ్యక్తి ఒక బుక్ ఉంది ఆయనది. ఆయన వాడిన టూల్స్ ఏ విధంగా వాడారు, మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అయినప్పుడు టూల్ని ఎలా మళ్ళీ రీడ్రా చేసుకున్నారు, ఇవన్నీ నీట్గా ఉంటాయి, బుక్స్లో ఉంటాయి. అవన్నీ చదవాలి. ఇంత చదివితే కానీ ఒక స్ట్రాటజీ రాదండి. అలా కాకుండా యూట్యూబ్లో ఇది వాడితే 10,000 వస్తాయి, ఇది వాడితే 20,000 వస్తాయి అంటే, నేను అలా 10,000 20,000 ఎన్నో మైనస్లో చూసున్నాను. అలాంటివన్నీ వాడి మైనస్లో చూసున్నాను. కాబట్టి అందుకే నేను సెల్ఫ్గా ఒక స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నాను. అంటే ఇక్కడ అది ఏ ట్రేడర్ మైండ్ సెట్ అయినా సరే, ట్రేడర్ మైండ్ సెట్ అంటే జస్ట్ ఎమోషన్స్, డబ్బు సంపాదించాలని ఒక ఎమోషన్ ఉంటుంది ఆయనకి. సో ఆ ఎమోషన్ని మనం క్యారీ చేయకూడదు. ఎమోషన్స్ ఎప్పుడు క్యారీ చేయకూడదు, డిసిప్లిన్ క్యారీ చేసుకోవాలి. అందుకే నా కోర్స్ ఎప్పుడు కూడా నేను 1-to-1 ఇస్తాను. ఓకే, 1-to-1 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అతను ఎన్ని డౌట్స్ ఉన్నా నన్ను అడుగుతాడు. 2 months నేను అతనితో ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్ చేసినప్పుడు ఆ ఇండికేటర్ ఎందుకు వాడుతున్నాము, సో అతని మైండ్ ఫ్రీ చేసేసి అతన్ని నేను బిజినెస్లో పంపిస్తే హీ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, అలా కాకుండా నేనేదో 1 day 2 days చెప్పేసి, లేకపోతే ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి ఒక 1 day క్లాస్ చెప్పేసి అయిపోయింది అంటే అది వర్కౌట్ అవ్వదు. అసలు ఎవరు చెప్పినా వర్కౌట్ అవ్వదు. మనం ఏ కోర్స్ చేయాలన్నా కానీ మినిమం 2-3 months పడుతుంది కదండి, ఎంత చిన్న కోర్స్ అయినా. మరి 1 day 2 days ఎలా కోర్సెస్ నేర్చుకుంటామండి మనం? పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మీ దగ్గరికి రావాల్సిందే. పర్ఫెక్ట్గా నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, సో మనం అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏం నేర్పిస్తారు, ఎన్ని రోజులు టైం పడుతుంది, 1 day క్లాసా 2 day క్లాసా, ఇవన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడిగి. ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తారు? ఒక ఫోన్ కొనాలి, ఒక ఫోన్కి ఎంత ఎంక్వైరీ చేస్తారు? కరెక్ట్. ఒక కార్ కొనాలంటే ఎంత ఎంక్వైరీ చేస్తారు? ఏ మోడల్ కొనాలి, ఎంత ఎంక్వైరీ, ఏ కంపెనీ కార్ కొనాలి. మరి ఏ కోర్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేసుకోరు? బ్లైండ్గా ఎవరో చెప్పారు, యూట్యూబ్లో నేను ఇంత సంపాదించాను అంటారు, నా కోర్స్ చూడండి అంటారు. ఓకే, నువ్వు సంపాదించావు అంటే నీ ఫినాన్షియల్ స్టేటస్ వేరే అయి ఉండొచ్చు. పిండి కొద్దీ రొట్టె అంటారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంత రాబడి సంపాదించుకుని ఉండొచ్చు అతను. పైగా ఎప్పటి నుంచి ఉన్నాడు అతని హార్డ్ వర్క్ మనకు తెలుసా? తెలియదు కదా. మరి జస్ట్ నా దగ్గర కోర్స్ నేర్చుకోండి అంటారు, కోర్స్ 2 daysలో కోర్స్ అయిపోతుంది. ఆ 2 daysలో అసలు ఏం నేర్చుకుంటారు, వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? సో ఖచ్చితంగా స్ట్రాటజీ అనేది 2 months నేను నేర్పించిన తర్వాత కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ డీసెంట్ ఇన్కమ్ సంపాదించుకుంటూ వెళ్ళాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.